రాజు గ్రీన్ సిటీలో మనం ఇక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఇప్పుడు వాటికి హోమం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా అందరూ భక్తులందరూ కూడా వచ్చి చాలా ఆహ్లాదపరంగా ఈ యొక్క హోమాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరి కేకే రాజు గ్రీన్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? బ్రహ్మరాజు. ఓకే, మా అన్నయ్య గారు. ఓకే సార్. అయితే ఇప్పుడు మీ యొక్క కేకే రాజు గ్రీన్ సిటీ దీని యొక్క ప్రత్యేకతల గురించి, అంటే గ్రీన్ సిటీలో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో చాలా వెంచర్లు ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నా కూడా మన కేకే రాజు గ్రీన్ సిటీ అంటే నాట్ ఏ నేమ్, ఇట్స్ బ్రాండ్ అని చెప్పేసి చాలా మంది అనుకోవడం జరుగుతుంది. మరెవరు ఇంత గొప్పగా ఒక గ్రీన్ సిటీలో ఒక వెంచర్ వేసి ఇంత గొప్పగా ఒక ఆలయాన్ని కూడా నిర్మించి మరి తృతీయ వార్షికోత్సవం జరుపుకుంటూ మరి ఈరోజు మీరు హోమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. సో మీ యొక్క మాటలు. కేకే రాజు అంటే కాశీరాజు కోటమరాజు మా నాన్నగారు. హేళన చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళంతా దూరంగానే ఉన్నారు, కానీ ఎవరు ప్లాట్ కూడా కొనలేదు. ఇక్కడ ప్లాట్ కొన్న వాళ్ళందరూ దూరంగా వచ్చి కొన్నారు. దాని విలువ తెలియని వాళ్ళు కొన్నారు. ఇప్పుడు దాని విలువ తెలిసిన వాళ్ళు బాధపడుతున్నారు. తెలిసి ఇది బాగలేదన్న వాళ్ళు బాధపడుతున్నారు, తెలియకొన్న వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. రూపాయిది 20 రూపాయలు అయ్యేటప్పటికి వాళ్ళ ఆనందం చూసి నేను చాలా ఆనందపడుతూ నేను ఇంకా ఖర్చు పెడుతూ దీన్ని అభివృద్ధి చేద్దామని ఆనందంతో చాలా ఇదిగా ఉన్నాను. అది గ్రీన్ సిటీ మొత్తం 30 ఎకరాలుగా అయింది. 30 ఎకరాల్లో 3 ఎకరాలు ఓపెన్ ప్లేస్ వదిలిపెట్టి చాలా గొప్పగా ఒక్క ఎకరానికి 15-20 లక్షల చొప్పున దీన్ని డెవలప్మెంట్ చేసి, 1 ఎకరంలో వినాయకుడి టెంపుల్, ఇంకొక 2 ఎకరాల్లో పార్కు, మరియు జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు ఆలోచనలో కూడా ఉన్నాము. కానీ అది ఇస్తామని మేము ఇప్పుడు గ్యారంటీ చెప్పాం. మేము చెప్పకుండా అభివృద్ధి చేసే లక్ష్యం గల వాళ్ళం. మేము చెప్పి బలాంది చేస్తామని మేము చెప్పాం. అది కూడా చెయ్యగలము అనే ఆలోచనతో మేము ఉన్నాము. వీరే మా అన్నయ్య గారు. నమస్తే సార్. ఫస్ట్లో మేము 9 ఇళ్ళు మటుకు ప్రారంభం చేసాము, డూప్లెక్స్ హౌస్లు. అవి కొన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఇప్పటికి రూపాయికి 4 అంతలు పెరగటంతో చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు కూడా మేము మళ్ళీ డూప్లెక్స్ హౌసింగ్లు, జీప్లెక్స్ 1లు, ఇండివిజువల్ హౌస్లు మళ్ళీ ప్రారంభం చేసాము. ఇవి చాలా మా ఇంట్రెస్ట్ తోటి, దానికి కావాల్సిన పరికరాలతోటి టౌన్లో ఎట్లా ఉన్నా కానీ మా ఇష్టానుసారంగా దాన్ని బాగా వృద్ధి చేయాలని కోరుతున్నాము. దానికి కట్టుబడి కానీ అన్ని విషయాల్లో దేనికి రాజీ పడము. ఇక్కడ అందరూ తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండాలని, వాళ్ళు హ్యాపీగా ఉండాలని మేము కట్టుబడి చేయబోతున్నాము.